ప్రఖ్యాత జీవ వైవిధ్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఈఓ విల్సన్ ఏమన్నాడో తెలుసా? మనకి తెలిసి మనిషి బతకగలిగిన లోకం ఈ భూమి ఒకటి, దీనిని మనం కాపాడుకోవాలి అని. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా ప్రకృతిని రక్షించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. సృష్టిలో గల జీవరాశులన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. భూమిపై జీవాల మధ్య భేదాన్ని జీవ వైవిధ్యం అంటారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ప్రకృతి వరాలు. వీటి లభ్యత, శుభ్రత జీవ వైవిధ్యం మీదే ఆధారపడి ఉన్నాయి. ఉదాహరణకి కీటకాలను తిని కప్ప జీవిస్తుంది, కప్పను తిని పాము జీవిస్తుంది, పాముని గద్ద తింటుంది. గద్ద మరణించాక దాన్ని సూక్ష్మక్రిములు తిని భూమిలో కల్పిస్తాయి, అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం. ఏ ఒక్క జీవి మరణించినా అధికంగా పెరిగిన మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. పర్యావరణ పరిరక్షణ ఏ వర్గానికో ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదు. భూమిపై మనుగడ సాగించే సకల జీవరాశుల సమస్య. పట్టణీకరణ, నగరీకరణ పేరుతో పచ్చని చెట్లను నరికి కాంక్రీట్ జంగిల్ విస్తరిస్తున్న వేళ భూతాపం నానాటికి రెట్టింపవుతుంది. ఈ నేపథ్యంలో ఉన్న చెట్లను కాపాడుకుంటూ కొత్తగా యుద్ధ ప్రాతిపదికన చెట్లను నాటడం సామాజిక బాధ్యత. విస్తరిస్తున్న మార్కెట్ శక్తుల ధనదాహాన్ని పర్యావరణం బలైపోతుంది. భూగోళంపై జీవమనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. భూమిపై విస్తరించి ఉన్న అడవుల శాతం తగ్గిపోవడం, చెరువులు పూడ్చి వాటిపై భవంతులను నిర్మిస్తుండటం తదితర అంశాలు పర్యావరణాన్ని మరింత ప్రమాదంలో పడిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో ప్రతి మనిషి బాధ్యత అంతే ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోగలరు. ధరిత్రి దినోత్సవం గురించి భవిష్యత్తులో ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే భూతాపం మరింత పెరిగి 2100 కల్లా భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండబోదని పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ నాటకం 2100 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో అక్కడి నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి ఇప్పటి పరిస్థితులు ఎందుకు ఎలా మారాయో తెలుపుతూ ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి పరిస్థితుల దాకా చూపే ప్రయత్నం మా ఈ నాటకం అమ్మ అవని. తిలకించండి. Vitamin tablet, sir. Please, sir. Sir, vitamin tablet, sir. Please, sir. Sir, 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 down. Sir, need a tablet. Sir, please. Sir, need a tablet. Please.
వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మన ఇండియా పరిస్థితి చాలా క్రిటికల్ అవుతుంది. ఏమైంది? ఆక్సిజన్ సిలిండర్ సప్లై లేక న్యూఢిల్లీలో వల్ల 47,000 మంది చనిపోయారు. ఓకే, వాటర్ ఇంజక్షన్ దొరక రాజస్థాన్లో బీహార్లో 73,000 మంది చనిపోయారు. అలాగా మినరల్ విటమిన్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరేషన్ లేట్ అవ్వడం వల్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఆగస్టులో 1,00,000 జనం చనిపోయారు. ఇంకా మిజోరం, నాగాలాండ్లో భూకంపాల వల్ల ఎంతో మంది ప్రాణాలు వదిలారు. అంతేనా? ఎన్విరాన్మెంట్ అనుకూల వల్ల కొత్త వైరస్ అటాక్ అయి లక్షల మంది జనం కనుమరుగైపోతున్నారు. ఆ వైరస్కి వ్యాక్సిన్లు కనుక్కోవడం కోసం మన సైంటిస్టులు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. సక్సెస్ సక్సెస్ సాధించాను. వాస్తవమే సార్, జనం చచ్చిపోతుంటే మీకు హ్యాపీగా ఉందా? ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్నప్పుడు నేను స్కూల్లో చేసిన ఫ్రెండ్స్ నా దేశాన్ని కాపాడాలని సో మెనీ ఇయర్స్ కష్టపడి ఎంతో రీసెర్చ్ చేశాను. నేను సాధించాను. ఏం సార్ మీరు అనేది? కోల్పోయిన పర్యావరణాన్ని ఎలాగో తీసుకురాలేం, అందుకే నేను ఈ మిషన్ని రెడీ చేశాను. దీనివల్ల ఏంటి సార్? ఈ మిషన్ సహాయంతో మనం గతంలోకి అంటే మన పాస్ట్లోకి వెళ్ళచ్చు. ప్రజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఎంతో స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చని భూమి, వెచ్చని వెలుగు, ఎత్తైన కొండలు, పక్షులు, జంతువులు, పళ్ళు, పాలు, ఆహారం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఈ ప్రకృతి. నమ్మలేకపోతున్నాం సార్, నిజంగా
నిజంగా నా దేశం అంత గొప్పగా ఉండేదా? అవును, అంత సత్యమైన ప్రకృతిని మనం ఎందుకు చూడలేకపోతాం సార్? అది మనలాగా ఎందుకు రాలేదు? మన జనరేషన్ ఈ పొజిషన్లో జీవించాల్సిన కర్మ మనకెందుకు పట్టింది సార్? ఎవరు చేశారు సార్ ఇలా? ఎవరు చేశారు? మన ముందు తరాల మనుషులు ఎందుకు చేశారు సార్? స్వార్థం, అవసరానికి మించి టెక్నాలజీ వాడిన ఫలితం. వాళ్ళు చేసిన పాపం మనకు శాపం అయింది. మనకు ప్రొఫెసర్ ఏమి ప్రొఫెసర్? ప్రొఫెసర్ చెక్ చేస్తున్నాను. నా ప్రాణాలను కాపాడినందుకు నువ్వు లేకపోయింటే నాకు అలా నిలవరకుండా వెళ్ళిపోయేవాడిని. బాధేస్తుంది సార్, ప్రకృతి నుంచి పొందాల్సిన వాటిని కృత్రిమంగా సృష్టించుకుని బ్రతుకుతున్నాం. ఏ క్షణం చనిపోతామని క్షణం టెన్షన్ సార్, టెన్షన్. ఈ ప్రాబ్లం నుండి మన తరాన్ని బయటపడేయాలంటే ఆది మానవం నుంచి ఆధునిక మానవంగా ఎదిగే క్రమంలో మనిషి ఎక్కడ ఏ తప్పు చేశాడో మనం తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం 2100 సంవత్సరంలో ఉన్నాము. దీన్ని నువ్వు టచ్ చేస్తే ఇక్కడే ఆగిపోతాం. అంటే సపోజ్ మనం 14th సెంచరీకి వెళ్ళామనుకోండి, అప్పుడు పొరపాటున టచ్ చేస్తే ఆయల్లోనే ఆగిపోతాం. అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. సో బీ కేర్ఫుల్. ష్యూర్ సార్. ఇప్పుడు మనం రాజీవ్ గాంధీ చూద్దాం. ఏంటి అలా ఉన్నావు? మనం భూమిని చూడబోతున్నాం. చాలా ఎక్సైట్మెంట్ సార్. జాగ్రత్త.
ఎవరు సార్ వాళ్ళు? హిమోసేపియన్స్, అదే ఆది మానవుడు. చూసావుగా, ఆది మానవుడు ముందుగా జంతువులతో కలిసి తిరుగుతూ వాటిలాగే వేటాడుతూ జీవించేవాడు. జంతువు నుంచి మనిషి ఎప్పుడు వేరుపడ్డాడు సార్? ఆహారాన్వేషణలో భాగంగా ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ క్రమంలో నిప్పును కనుగొన్నాడు. అదే మనిషి ఎదుగుదలకు మొదటి మలుపు, మనిషి సాధించిన తొలి గెలుపు. ఇదిగో పరిణామ క్రమంలో ఆహారాన్ని సంపాదించే స్టేజ్ నుంచి తనే స్వయం ఆహారాన్ని సృష్టించుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు మనం ఆ ఏరియాకి వెళ్తున్నాం. కొద్ది రోజులు ఇక్కడే ఉన్నాం సార్. ఈ నేచర్ని చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చుట్టూ గ్రీనరీ, ఫ్రెష్ వాటర్, ప్యూర్ ఆక్సిజన్, ఇదంతా చూస్తుంటే మనం చాలా కోల్పోయాం సార్. ఇక్కడే ఆగితే తప్పెక్కడ జరిగిందో ఎలా తెలుసుకుంటాం? ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది. దీనిని యోగా అంటారు. మానసిక స్థిరత్వం కోసం చేస్తారు. ధన్యవాద
సెల్ఫ్ డిఫెన్స్ తమ పైన ఎవరైనా దాడి చేసినప్పుడు తమల్ని తమం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. కొయ్యర కొయ్యి పంట కొయ్యి కొయ్యర కొయ్యి పంట కొయ్యి కొయ్యర కొయ్యి పంట కొయ్యి దుల్పార దులుపు పంట దులుపు దుల్పార దులుపు పంట దులుపు దుల్పార దులుపు పంట దులుపు ఎత్తార ఎత్తు పంటనెత్తు ఎత్తార ఎత్తు పంటనెత్తు ఎత్తార ఎత్తు పంటనెత్తు ఎత్తార ఎత్తు పంటనెత్తు ఎత్తార ఎత్తు పంటనెత్తు. వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తున్నారు. మన ముందు జనరేషన్ వాళ్ళ లైఫ్ని చాలా ఎంజాయ్ చేశారు కదా సార్. ఎస్, ఇదో అద్భుతమైన జీవన శైలి. ఇప్పటి మనుషులు, పక్షులు, చెట్లు, జంతువులు ప్రకృతిని అనుసరిస్తూ ఆరాధిస్తూ ఆనందంగా జీవిస్తారు. వీళ్ళంతా చాలా లక్కీ సార్. లేని దాని గురించి బాధపడకుండా ఉన్న దాంట్లో తృప్తి పడడమే వీళ్ళ సంతోషానికి కారణం. సార్, మనం ఇప్పటి వరకు ఆది మానవుల కాలం నుంచి 18th శతాబ్దం వరకు ప్రతి శతాబ్దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాం కదా. పెద్దగా ఎక్కడ పర్యావరణానికి డ్యామేజ్ జరిగిన ఆనవాళ్ళు దొరకలేదు కదా. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పటి వరకు ఎన్విరాన్మెంట్లో ఎక్కడ డ్యామేజ్ జరగలేదు. అంటే ఈ 20వ శతాబ్దంలోనే ఏదో తప్పు జరిగింది. అదేలా కనిపెట్టారు సార్? వన్ థింగ్, ఇప్పటి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సో అగ్రికల్చర్ నుండే ఎర్త్ పొల్యూషన్ అయి ఉండాలి. అది ఎలా జరిగిందో తెలుసుకుందాం. వరకు ఒక్క రూపాయి మిగులలేదు. నా బాధ కూడా అదేరా. ఈ ఏడు మీ అక్క పెళ్లి చేయాలి, చిన్నని బడికి కట్టాలి, స్టేట్కు పైసలు ఇవ్వాలి. ఎట్లనో ఏమో ఏం అర్థమైతే లేదు. పని చేద్దాం, ఈ ఏడు అక్క చేద్దాం, మళ్ళీ నువ్వు చెప్పిన ఆలోచన మంచిగా ఉన్నాయి కానీ ఆ చేతింటాడు ఆరా. ఎందుకేడయ్యా చెప్పి చూద్దాం. ఏం మళ్ళా చేటు పంట చేతికి వచ్చింది కదా, అప్పు సంగతి ఏం చేసినావు? అది చేటు ఏ చెప్పవయ్యా. ఏడు కూతురు పెళ్లి పెట్టుకున్న చేటు. అయితే నీ అప్ప అట్టేడిస్తే చేటు. అలా ఎలా కుదురుతుంది? పోయిన సంవత్సరం పండలా అని నా అప్పులో కొంత కోత పెట్టినావు. అది కలిపి వడ్డీతో కావాలి తీసుకెళ్తున్నా. ఎక్కించాను పత్తాన్ని. కాలు మొత్తం వద్దులవయ్యా. మీ రైతులందరూ ఇంతేనయ్యా. అప్పు తీసుకోగానేమో చేతులు పట్టుకుంటారు, తిరిగి ఇవ్వగానేమో కాలు పట్టుకుంటారు. ఇదిగో మల్లయ్య, అసలు నాకు వడ్డీ అంటేనే ఇష్టం. చాలా కష్టమయ్యా. అదండ్రా.
రైతులకి బాధ ఏంటో నాకు బాగా ఎరికే. మీ బాధలను తీరాలంటే మా కంపెనీలు వాడు. ఏంటి సార్ మీరు అనేది? అవును, మా కంపెనీలు వాడితే పంటని పడి 4 గింటలు పెరుగుతుంది. నిజంగా సార్ మీకు చెప్పేది? నిజమయ్యా, ఇప్పటికే చాలా మంది రైతులు వాడుతున్నారు. అనంత లక్షాధికారులయ్యారు. అట్టానా? అయితే ఆ మందు మాకు కావాలి. తీసుకోండి. ఒకసారి నేను దీన్ని చూడవచ్చా? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫెర్టిలైజర్ని వాడకండి, ఇది చాలా ప్రమాదకరం. ఇందులో రసాయనాలు కలిశాయి. అవును, ఇది వాడితే కొంతకాలానికి భూమిలో సారం అంతా నాశనమైపోతుంది. దీనికంటే ఇష్టపడి చేస్తున్న ప్రకృతి వ్యవసాయమే మేలు. నేలని తల్లిగా పూజించే రైతులు మీరు. నేలమ్మని కలుషితం చెయ్యకండి. ఎవరన్నా మీరు నా బిజినెస్ తిరగొడుతున్నారు. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. మీకు అధిక దిగుబడి, అధిక రాబడి కావాలా వద్దా? కావాలి. దయచేసి మా మాట వినండి. అప్పుల్లో బతకలేమయ్యా, ఆదాయం పెరగాలి. విన్నారు కదా, వెళ్ళండి. భూసారం తగ్గుతుందని చెప్పిన రైతులు వినడం లేదండి సార్. వాళ్ళకి అవన్నీ అర్థం కావు. ఎందుకంటే రైతులు చదువురాని అమాయకులు. అందుకే రైతులు ప్రతి వాళ్ళు ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసేస్తే మీకే నష్టం జరుగుతుంది. ఆలోచించుకోండి ఇంకోసారి. పరిశ్రమ వల్లనే నలుగురికి జీవనోపాధి కలుగుతుంది. ఇంకా ఆకలి బాధ తీరుతుంది. ఇంకేం కావాలి మీకు? పారిశ్రామికరణ పేరుతో విచ్చలవిడిగా పరిశ్రమలు స్థాపించి మా ప్రాణాలతో ఆడుకుంటారా? నలుగురికి జీవనోపాధి ఇచ్చిన బుగ్గిపాలు చేస్తారా? మీ కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యాల పీల్చే గాలి తాగే మేము తాగే భూమి అంత నాశనం అవుతుంది. మనం చేయాలనుకున్న పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి మద్దతుగా మనం ధర్నాలో పాల్గొందాం. ఫ్యాక్టరీని వెంటనే ఫ్యాక్టరీని వెంటనే పొల్యూషన్ బోర్డు అనుమతించుకునే ఫ్యాక్టరీ కట్టాం. పర్యావరణానికి ఏమి ఇబ్బంది రాదు. మీరు చెప్పేదంతా ఫాల్స్. ఫ్యాక్టరీ రిలీజ్ చేసే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషయాల వల్ల ఓజోన్ అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా భూమి మీద పడి మనుషుల ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీస్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు వదిలే వ్యర్థ పదార్థాలను నీటిలో కలగడం వల్ల నీరు పొల్యూటే ప్రపంచానికి సంవత్సరానికి 50 కోట్ల చేపలు, 40 లక్షల మంది జనం చనిపోతున్నారు. నీరు కాలుష్యం అవడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి నీరే ప్రధాన ఆధారం. అది కలుషితం కాకూడదు. ఫ్యాక్టరీల నుంచి, వాహనం నుంచి వచ్చే పొగ వల్ల శ్వాసగత ఊపిరితిత్తుల వారితో చాలా మంది బాధపడుతున్నారు. ఒక్కరోజు జరిగే ఎయిర్ పొల్యూషన్ 2 బాంబులతో సమానం. ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే ఆఫ్టర్ 80 ఇయర్స్ ఇక్కడ మనుషులు జీవించే వాళ్ళని చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పేది నిజం సార్. మా ఊళ్ళో ఎక్కడ బోరేసినా అక్కడ డీజిల్ రంగులోనే నీళ్ళు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్ళు. అందుకే ఫ్యాక్టరీని వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. పదండి, మనం వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ చేద్దాం. చాలా చేసాం సార్, లాభం లేదు. అదేంటి, పొల్యూషన్ వల్ల మీ గ్రామానికి సఫర్ అవుతుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఎందుకని? అవినీతి లంచాల కాలంలో పడ్డ అధికారులు సార్. ఏ బాబు ఇట్లా, ఇదిగో మీకు కావాల్సింది ఇందులో ఉంది, తీసుకో. ఈ పొల్యూషన్ ధర్నాలు కూడా ఇటు రాకండి, వెళ్ళండి. రండ్రా. ఏ బాబు ఆగండి, బాబు ఆగండి. దారుణం సార్ ఈ ధర్నాలు. నీతిగా నిజాయితీగా ఉండే అధికారులే అవినీతికి పాల్పడితే వీళ్ళని ఎవరు రక్షిస్తారు? మనిషికి లొంగని డబ్బు ఉంది, కానీ డబ్బుకు లొంగని మనిషి లేడు. ఇక్కడ మనీకున్న విలువ మనిషికి లేదు. పచ్చని చెట్టును నీలుగా పారుగారి మనసు నాదిగా
రాజ్యాంగాల్లో మొత్తం చెల్లి నరకం అవ్వాలి. త్వరగా నరకండి. నువ్వేంట్రా నన్ను చూస్తున్నావు? ఆగండి. నీకు లోడెక్కి అనరా. ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? కనబడడం లేదా? ఎట్లా నడుపుతున్నాం? ఎందుకు నడుపుతున్నారు? పట్టణీకరణ. ఇక్కడ గ్లోబల్ సిటీ రాబోతుంది. పట్టణీకరణ పేరుతో అడవులన్నీ ధ్వంసం చేయడం అన్యాయం. పర్యావరణానికి పట్టు ఈ చెట్లే. అవును, చెట్టు అమ్మ లాంటిది. అమ్మ మనిషికి ప్రాణపోస్తుంది, చెట్టు మనిషికి ప్రాణవాయువునిస్తుంది. అబ్బో, మనిషి కంటే చెట్లే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఎస్, మనిషి కంటే చెట్లే గొప్పవి. ఈ భూమి మీద చెట్లు లేకుండా మనిషి జీవించడం ఎంత నరకం మీకేం తెలుసు? అనుభవిస్తున్నా మాకు తెలుసు. చెట్లు మొక్కలు మనకు నీడనిస్తాయి. పళ్ళు కూరగాయలు మన ఆహారపు అవసరాలన్నీ తీరుస్తాయి. గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు అందిస్తాయి. క్లైమేట్ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచి అధిక ఉష్ణోగ్రతల నుంచి మనల్ని రక్షిస్తుంది. మన డైలీ అవసరాల కోసం మరిగా 80 లక్షల ఎకరాలు నరికేస్తున్నాం. 100 కోట్ల జనాభా ఉన్న అందరం చెట్లను వాడేవాళ్లే, కానీ ఎంతమంది చెట్లను నాటుతున్నారు? చెట్లను నాటడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ప్లీజ్ మా మాటని చెట్లను నరికివేయడం ఆపండి. ప్లీజ్ వెంటనే ప్రెసిడెంట్ కాల్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ బాబు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఇక్కడే మీటింగ్ బ్లాస్టింగ్ జరుగుతుంది అయ్యా, వెళ్ళండి. ఉన్నది పే చేస్తున్నారా? అవ్యం చేశాయి. ఆదాయం కోసం కోల్ మైనింగ్, రాడ్ మైనింగ్, యురేనియం అంటూ ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేసే హక్కు ఎవ్వరికీ లేదు. వెంటనే బ్లాస్టింగ్ ఆపండి, లేదంటే గ్రీన్ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేస్తాం. ఇదేంటో తెలుసా? గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన పర్మిషన్. మీరు పదండి సార్. బాబు, రెండు ఫ్రూట్ జ్యూస్. అన్న ట్రాఫిక్ చూసుకో. టీ. ఏంటి సార్ ఇప్పుగా? సిగ్నల్ పడినప్పుడన్నా ఇంజన్ ఆఫ్ చేసుకోమని చెప్పొచ్చుగా. చెప్పు విసుకొస్తుంది. ఎవరు వినడం లేదు. వినరంటే ఎలా సార్? వినలే చెయ్యాలి. వెహికల్ నుంచి వచ్చిన పొగ వల్ల ఎంత ఏ కాలుష్యం జరుగుతుందో మీకు తెలుసా? స్కిన్ ఎలర్జీ, బ్లడ్ ఇన్ఫెక్షన్, ఐ ఇరిటేషన్, చెస్ట్ పెయిన్, ఇంకా క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న దేశాలలో మన దేశం టాప్ 5లో ఉంది. మన దేశంలోని 5 నగరాలలో వాయు కాలుష్యం అతి ప్రమాదకరమైన స్థితిలో ఉంది. మీకు చేతులైతే నమస్కరిస్తున్నాం సార్. దయచేసి కాలుష్య రహిత వాహనాలని వాడేలా చేయండి. మీరు చెప్పేది ఇలానే అనుకుంటా కూర్చున్నా ట్రాఫిక్ జామ్ వెళ్తున్నాం. సార్ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి సార్. లేకపోతే పెరుగుతున్న ఈ టెక్నాలజీ ప్రకృతి బలైపోతుంది. మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కాదు, మరెక్కడైనా పెట్టుకోండి. మా సార్ వస్తే నాకు పనిష్మెంట్ ఇస్తారు. నేను వెళ్తున్నాను. టైం అయింది. సార్ ఆగండి సార్, సార్ ఆగండి సార్. సార్ సార్ ఆగండి సార్. మన బర్త్డే సార్, బిర్యానీ తీసుకోండి సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సార్ మీరు కూడా తీసుకోండి సార్, మన బర్త్డే సార్. సార్ ఇన్ని ప్లాస్టిక్ కవర్స్. ప్లాస్టిక్ కవర్లను వాడడం గవర్నమెంట్ నిషేధించిందిగా. గవర్నమెంట్ చెప్తా సార్, వినాలి వదిలేయాలి. అయినా ఈ ప్లాస్టిక్ ఎంత కంఫర్టబుల్ తెలుసా మీకు? లెస్ ప్రైస్, మోర్ యూస్. నో, మోర్ రిస్క్, లెస్ లైఫ్. ఈ భూమిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద వైరస్ ఈ ప్లాస్టికే. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది.
రోజుకి కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. అదంతా భూమిపై సముద్రంలో కలుస్తుంది. కొన్ని మిలియన్ల పక్షులు జంతువులు అంతరించిపోతున్నాయి. నీటిలోని చేపలు కూడా అంతరించిపోతున్నాయి. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ బాగానే ఉంది, 10 మంది ఆకలి తీరుస్తున్నావు. కానీ ఈ ప్లాస్టిక్ని నిషేధించి పేపర్ బ్యాగ్ని వాడండి. దానివల్ల పరిశ్రమలు పెరుగుతాయి, మన దేశ ఆదాయం కూడా పెరుగుతుంది. అయిందా చెప్పుడైనా సార్, అసలే వాళ్ళ బర్త్డే అని దోస్తులకు దావతితో ఒప్పుకున్నా సార్. దావత్ ఇవ్వకపోయినా అనుకో నా ఇజ్జత్ ఇస్తారు సార్. ఈ సో దిగుకుండా వస్తుంటే ఆ దావత్ కాదు ఏ కాదు. నేను పోదాను. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సరే, వాళ్ళ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. ఏమిటి సార్, థ్యాంక్ యూ. వాడు చూడండి సార్, అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. చూస్తున్నా. హలో డార్లింగ్, నీకోసమే ఫేమస్ హోటల్ నుంచి బిర్యానీ చేస్తున్నా. అవసరానికి ఫోన్ మాట్లాడే వాళ్ళు తక్కువ మంది, కానీ అనవసరానికి ఫోన్ మాట్లాడే వాళ్ళు ఇలా ఎక్కువ మంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఒక్క నిమిషం డార్లింగ్, మీతో 1 minute మాట్లాడవచ్చా? ఎస్. ఇలా గంటల తరబడి సెల్లో మాట్లాడితే హెల్త్ పాడవుతుంది సార్. సార్ సెల్ కనిపెట్టినే మాట్లాడుకోవడం కదా సార్, ఈ సెల్లే నా లైఫ్ సార్. అదిగా మాట్లాడితే లైఫే ఉండదు సార్. బ్రెయిన్ దగ్గరగా పెట్టి ఎక్కువసేపు సెల్లో మాట్లాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో పోటీ పెరిగిపోయింది, అందుకే ఎక్కడ పడితే అక్కడ సెన్సార్లు పెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీక్వెన్సీ పెంచేస్తున్నారు. దీనివల్ల పక్షులతో పాటు మనుషులు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లీజ్ వాడకం తగ్గించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఓ మస్తు చెప్పారు సార్. మనం జనాలు మారుద్దామని వచ్చాం, కానీ వీళ్ళ చేతలు చూస్తుంటే మారుద్దామన్న నమ్మకం సన్నగిల్లుతుంది. మళ్ళీ ప్రయత్నిద్దాం సార్. ట్రై అండ్ ట్రై విన్ ద రేస్. సార్ చాలా నీరసంగా ఉంది, ఈ ఫుడ్ తిన్నామా? ఈ కల్తీ ఫుడ్ తినే కంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగుదాం. వెళ్ళి తీసుకురా. తీసుకొస్తా సార్. తీసుకోండి. ఇదేంటి వచ్చిన జ్యూస్ తీసుకోవా? ఇవే బాగా సెల్ అవుతున్నాయి సార్. కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇందులో షుగర్ యాసిడ్, కలర్ యాసిడ్ లాంటివి కలుస్తాయి. దీనివల్ల హై బీపీ, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. మాకు సహజంగా ప్రకృతి నుంచి వచ్చే పళ్ళ జ్యూసే కావాలి. దేశంలో అందరూ విపరీతంగా కూల్ డ్రింక్స్ తాగుతుంటే మీరేంటి సార్ సహజ ప్రకృతి అంటారు? ఇక్కడ ప్రకృతి కాదు, మనుషులు కూడా పొల్యూట్ అయిపోయారు. ఇదో సార్, అప్పటికెళ్ళి చూస్తున్నాం మిమ్మల్ని. పోలీసు వాళ్ళకి ఏమో చెతుకోపం పెట్టాలని చూసారు. కుక్కట్లా బిర్యానీ దాని కూడా ఏం లేదు. వాళ్ళ మానాన్ని మాకు మాట్లాడు మీకు ఎందుకు సార్? ఇప్పుడు నా బిజినెస్ కొడుతున్నా. వెళ్ళండి సార్, వెళ్ళండి. పని పాటలు మొహాలు ఎక్కడో. ఏమైంది సార్? చంపాలని చూస్తున్నారు సార్. పట్టుగా చంపేరావండి. ఆగండి ఆగండి అరే ఆగండి, ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం. అరే చంపేశారు. వద్దండి. అరే నా గురించి మీకు తెలియాలి. అరే అవసరం వస్తే మిమ్మల్ని కూడా చంపేశారు. ఆగండి ఆగండి అరే ఆగండి రే చంపేయండి. ఆగండి. మనిషిని చంపే అధికారం మీకు ఎక్కడిది? అయినా ఇది నేను తప్పు చేశాడు. ఎవరా మీరు? సాటి మనుషులం. అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోకండి. వెళ్ళండి రా. ఇతనేమైనా తప్పు చేసి ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, లేదా కోర్టులో కేసు వేయండి. అంతేగాని ఇలా నడి రోడ్లో దౌర్జన్యం చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ పోలీస్ అయినా కోర్టు అయినా అన్ని నేను డిసైడ్ చేసిందే ఫైనల్. నేనేం తప్పు చేయలేదు సార్, వాళ్ళే తప్పు చేశారు. ఏం చేశారు? మా కాళ్ళు పక్కన చెవులు పూర్తి చేసి అపార్ట్మెంట్ కడుతున్నారు. కంప్లైంట్ చేస్తే చంపాలని చూస్తున్నారు. చెరువుల్ని నాలాల్ని కబ్జా చేసి బిల్డింగ్లు కట్టడం నేరం. దానివల్ల ప్రజలకి పర్యావరణానికి ఎంత నష్టమో తెలుసా? వర్షాలు పడ్డప్పుడు నీరు వెళ్ళే దారి లేక అది వరదలా మారి సిటీల్ని ముంచేస్తుంది. వర్షపు నీరు భూమిలో ఇంకలేక భూగర్భ జలాలు అన్నీ తగ్గిపోతున్నాయి. దానితో పాటు భూమి బీటలు మారి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఏందిరా నీ బల్లో పిల్లలు లెక్క ఆడుతున్నా మీకు? పాటల మీద పాటలు చెప్తుర్రు. ఈ పాఠం నేర్చుకోకపోతే ప్రకృతి ఏదో ఒక రోజు నీకు గుణపాఠం నేర్పుతుంది. పంచభూతాలైన నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం వీటిలో దేని కోపం వచ్చినా ఆ దేవుడు కూడా కాపాడారు మిమ్మల్ని. పర్యావరణాన్ని మనం కాపాడినప్పుడే అది మనల్ని కాపాడుతుంది, లేకపోతే ప్రళయమే. కొట్టే కన్నా బాగా ఇస్తున్నారు మీరు. నాకు కావాల్సిందిగా కోట్లు
పైసలు ఉంటే పక్కకుని యారు పంచాబుట్టలు కూడా బరాబర్ కబ్జా చేస్తా, అర్థమైందా? అరే ఈయన ఈ వాటితో పాటు వీళ్ళమ్మాయి చంపేయాలి. బాగా పట్టుకోవాలి. ప్రోగ్రామ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళలేం. సారీ సార్, ఏదో ఎమోషన్లో. సారీరా, అంతా మన మంచికే. ఏంటి సార్ మీరు అనేది? ఈ నేచర్ 2021 సంవత్సరం నాటికి 60% to 75% కొలాప్స్ అయిపోయింది. ఇంకా 40% to 25% సేఫ్టీగా ఉంది.
దీన్ని కాపాడగలిగితే 2100వ సంవత్సరానికి దీన్నైనా మన తరానికి అందించిన వాళ్ళం అవుతాం. దానికి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ ప్రజలు వినరు సార్. వినేలా చేయాలి. ఎలా సార్? దానికి గాంధీ మహాత్ముడే మనకు స్ఫూర్తి. ఆనాడు అందరూ కలిసి దేశ స్వతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేశారో ఇప్పుడు మన దేశ పర్యావరణాన్ని కాపాడే ఉద్యమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి. ప్రజలందరూ కలిసికట్టుగా వస్తారంటారా? తప్పకుండా వస్తారు. ఎందుకంటే భారతీయులు ఈ భూమిని భరత మాత అంటూ అమ్మతో సమానంగా పూజిస్తారు. అలాంటి అమ్మకు కష్టం వస్తే 135 కోట్ల మంది బిడ్డలు చూస్తూ కూర్చుంటారా? ఈ కాలుష్య భూతాన్ని పారద్రోలి స్వచ్ఛ భారతానికి నాంది పలుకుతారు. అందరూ ఎవరికి వారే ప్రకృతి ఉద్యమకారులే పోరాటం చేయాలి. దానికి నేనేం చేయాలో నాకు అర్థమైంది సార్. ప్రతి వాళ్ళు తమ బిడ్డలు వాళ్ళ బిడ్డలు బాగుండాలని స్థలాలు, ఇల్లు, డబ్బు, బంగారం ఎంతో సంపాదన పెడుతున్నారు. కానీ ప్రకృతి పర్యావరణం కూడా ఒక సంపదనే మర్చిపోతున్నారు. గ్రహాలన్నింటికెల్లా మనిషి జీవించగలిగే ఏకైక గ్రహం ఈ భూగ్రహం. ముఖ్య కారణం ఈ భూగ్రహంపై గల ప్రకృతి సంపద. భూమండలంపై ఉన్న చెట్లు, కొండలు వంటి ప్రకృతి వనరుల్ని నాశనం చేస్తూ ఏదో సైన్స్ కనిపెడుతూ మన ముందు తరాల వారికి కొత్త టెక్నాలజీ అందిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక్క విషయం మర్చిపోయాం. ఇలాంటి టెక్నాలజీ ఏమి లేని సమయంలో మన పూర్వీకులు 100 సంవత్సరాల పైగా జీవించారు. కానీ అన్నీ ఉన్నా మన ఆయుష్రేఖ మాత్రం 60కి కింద పడిపోతుంది. ఇప్పుడు మేము టెక్నాలజీని తప్పు పట్టట్లేదు. అది మన జీవన విధానానికి హాని కలగకుండా ఉంటే మంచిదని చెప్తున్నాం. ఈ భూమండలంపై ఉన్న వనరుల్ని నాశనం చేస్తూ కొత్త కొత్త గ్రహాలపైన జీవించడం కోసం ఇక్కడి వనరుల్ని అక్కడ జీవించడానికి వెళ్తున్నాం. ఎందుకు అంత దౌర్భాగ్యం? ఉన్నాయని కాపాడుకుంటూ పెంచితే బాగుంటుంది కదా. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనం మన వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్ళు ఆరోగ్యంగా లేనప్పుడు అదంతా వృధానే. అందుకే ప్రకృతి పర్యావరణాన్ని పెంచండి. అది మీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి పంచండి. సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. తరం మారుతున్నది, ఆస్వరం మారుతున్నది. వందే మాతరం, వందే మాతరం. మనల్ని పెంచి పోషించడానికి అమ్మ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో అమ్మను జాగ్రత్తగా చూసుకోవడానికి మనం కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ లేనిది మనిషే లేడు, అన్నం తినని మనిషే ఉండడు. అందుకే ప్రతి మనిషి నేలను అమ్మలాగా చూసుకోవాలి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని నిత్యం నినదించి మన భవిష్యత్తు తరాలకు ఇలాంటి భూమిని అందించబోతున్నాం. వందే మాతర గీత స్ఫూర్తిని ప్రతి మదిలోనూ నింపుకొని మన నేల తల్లిని మనం కాపాడుకునేందుకు సిద్ధం కావాలి. మన పూర్వీకులు మనకు అందించిన స్వచ్ఛమైన గాలి, నీరు, నేలను యథావిధిగా మనం కూడా మన ముందు తమ బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలి. పరిశుభ్రత, పచ్చదనంతో కూడిన ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి. సుఫలాశయ వర్తనలో దయచేసి వేదిక మీదకి బాలగోకులం ఇన్ఛార్జ్ దంపతులు రామారావు గారిని వారి సతీమణి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం.
అలాగే నటులు, రచయిత, నాటక రచయిత శ్రీ నడిమింటి జగ్గారావు గారిని వేదిక మీదకి రావాల్సి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఈ నాటకం కేవలం 25 రోజుల్లో ఒక వారం రోజులు యోగా, ఒక వారం రోజులు కలరి నేర్పి మిగతా 15 రోజుల్లో ఈ నాటకం తయారు చేయడం జరిగింది పిల్లల చేత. కరీంనగర్లో 25 days ప్రోగ్రామ్. దిస్ ఈజ్ రసరంజని రిపర్టరీ వర్క్షాప్ ప్రోగ్రామ్. రసరంజని మన హైదరాబాద్కు చెందిన సంస్థ. 27 సంవత్సరాల నుంచి ప్రతి నెల నాటకం వేస్తూ ఈ మధ్య కరోనా వల్ల మానివేసి ఈ నాటకంతో పునరంకితం అవుతున్నది. ప్లీజ్. నమస్కారం. పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. అమ్మ అవని చాలా చాలా బాగా చేశారు. మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్గా ఉన్నది. పిల్లలు చాలా కష్టపడ్డారు. 25 రోజుల్లో ఎంత గొప్పగా తయారయ్యారంటే చాలా గ్రేట్. వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, నటరాజు వీళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Well done, my boys. Thank you, sir. Well done.